వెల్కమ్ టు మై ఛానల్ పావని కుకింగ్ టీవీ. బేసన్ లడ్డు తయారు చేశాను, చాలా బాగున్నాయి. మా ఇంట్లో వాళ్ళందరూ తిని చాలా బాగున్నాయి అని చెప్పారు. మీరు కూడా చేయాలి అనుకుంటే ఈ రెసిపీ చూసి ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఐటమ్స్: 1 కప్పు శనగపిండి, 3/4 కప్ బెల్లం, డ్రై ఫ్రూట్స్ కాజు బాదం మిక్సీ కట్టి పౌడర్ చేశాను, నెయ్యి. ముందుగా శనగపిండి కొంచెం దోరగా అంటే సిమ్లో పెట్టి బ్రౌన్ కలరు పచ్చి వాసన పోయేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేయాలి. వేడి చేసి బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన పెట్టుకున్నాను. అది చల్లారేటప్పటికి నెయ్యి వేడి చేసుకుంటున్నాను. కాజు బాదం మిక్సీ పట్టి పౌడర్ చేసుకుంటున్నాను. కాజు బాదం పౌడర్ ఇప్పుడు ముందు వేపుకున్న శనగపిండిలో కాజు బాదం పౌడర్ వేసి కలుపుకుంటున్నాను. దానిపై 3/4 కప్పు బెల్లం వేసుకున్నాను. వేసి అన్నీ చక్కగా కలుపుకోవాలి. మూడు చక్కగా కలిసేటట్టు శనగపిండిలో బాదం కాజు పౌడర్ ఇంకా బెల్లం అన్నీ కలిసేటట్టు కలుపుకున్నాను. మూడు బాగా కలవాలి. ముందు గరిటెతో కలుపుకున్నాను, వేడిగా ఉందని. చల్లారింది కాబట్టి చేత్తోనే కలుపుకుంటున్నాను. చేత్తోనే కలిపి తర్వాత నెయ్యి అందులో వేసి కలుపుకోవాలి. కొంచెం వేడి చేసాం కదా నెయ్యి, ఆ నెయ్యి కొంచెం గడ్డగా ఉంది, అందుకే వేడి చేస్తే గడ్డలిపోతాయి కదా. ఆ నెయ్యి వేసి కలుపుకున్నాను. ఇప్పుడు నెయ్యి వేసుకొని కలిపి బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. కలిపి ఇంకా ఉండలు లడ్డూల్లా చుట్టుకోవడమే. లడ్డూల్లా చుట్టుకున్నాను. చాలా బాగున్నాయి. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాయి ఈ లడ్డూలు అయితే. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్, అందుకే నేను చాలా తడబడుతూ వాయిస్ ఇస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. ఇలా లడ్డూల్లాగా ఇలా చుట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటాయి నాకు తెలిసి. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే మటు చాలా బాగా వచ్చాయి ఈ లడ్డూస్. టేస్టీ బేసన్ లడ్డూస్ రెసిపీ రెడీ అయింది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంది.